మనుషులు అంటారు యేసుక్రీస్తు వారు క్రైస్తవ మతం స్థాపకుడు జీసస్ క్రైస్ట్ అని, కానీ బైబిల్ చెప్తుంది ఆయన మహిమ ఇవ్వడానికి వచ్చారని. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు అవమానంతో కుంగిపోయి ఉన్నారు, ఇప్పుడు నేను మీకు మహిమనిస్తాను. ఈ రోజు యేసుక్రీస్తును స్వీకరించే ప్రతి వ్యక్తి దేవుడు మీ గౌరవాన్ని పెంచేందుకు సిద్ధమై ఉన్నాడు. ప్రపంచమంతా యేసుక్రీస్తు వారి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సంఘంలో మరియు ఇంట్లో కూర్చొని ఉన్నారు, మార్కెట్లో తిరుగుతున్నారు. కానీ వారికి తెలుసా యేసుక్రీస్తు ఎందుకు జన్మించారని? ప్రతి మత గురువు పుట్టినరోజును ఆయన అనుచరులు జరుపుకుంటారు. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా ప్రజలు గౌరవిస్తారు. మరియు వాళ్ళు ఇలా చెప్తారు, క్రైస్తవుల గురువు అయిన క్రైస్తవులకు దేవుడు ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నాము అని. కానీ నిజంగా వారికి తెలుసా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారని, ఏం చేయడానికి వచ్చాడు అని? ఆయన జన్మించడానికి ఉద్దేశం ఏమిటి? ఈ సందేశాన్ని ఈరోజు మీకు నేను వివరిస్తాను. నా విశ్వాసం ఏమిటంటే ఈ సందేశం నేడు ప్రారంభమైన వెంటనే ఇది భారతదేశంలోని ప్రతి మూలకు ప్రతి ప్రాంతానికి 2025 నాటికి వెళ్ళి లక్షలాది కోట్లాది మంది దేవునిని స్వీకరించేలా చేస్తుంది. యెషయా గ్రంథము 9:1-7 ఇలా రాయబడింది, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను నఫ్తలి దేశమును అవమానపరచెను. అంతేకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. అంధకారంలో ఉన్న మరియు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. నీవు జయమును విస్తరింపజేయుచున్న వారిని సంతోషంను వృద్ధిపరచుచున్నావు. యేసుక్రీస్తు వారు చెప్పారు, సంకటమైన అంధకారం తొలగిపోతుంది అని. ఇది కేవలం ఒక దేశం గురించి మాత్రమే కాదు, కానీ ఈ వాక్యంలో ఒక దేశం గురించి చెప్పబడింది. వాక్యం చెప్తుంది, దేవుని సువార్త ప్రారంభమైనప్పుడు జెబులోను మరియు నఫ్తాలి దేశములలో మొదలైంది. వాక్యం చెప్తుంది ఆ దేశం చాలా అవమానించబడింది, చాలా తక్కువగా గౌరవించబడ్డది. ఎందుకంటే మీరు దేవుని నుండి దూరంగా వెళ్ళినప్పుడు మీరు అవమానించబడతారు. చాలా మంది చెప్తారు, నా భర్త నాకు గౌరవం ఇవ్వడు, నా భర్త నన్ను అవమానిస్తాడు, నా భార్య నా పిల్లలు నన్ను గౌరవించరు, వారు నన్ను తక్కువ చేసి చూస్తారు, నా సమాజం నన్ను గౌరవించదు, అది నన్ను అవమానిస్తూ ఉంటుంది. ఈరోజు సమాజంలో కూడా ఇదే చూస్తున్నాం. నీవు చిన్న కులం వాడివి, నీవు పెద్ద కులం వాడివి. కానీ ఒక వ్యక్తి చర్చికి వచ్చినప్పుడు, వాక్యాన్ని వినినప్పుడు, దేవుణ్ణి స్వీకరించినప్పుడు మనం అందరం ఒకటే దేవుని నీడలో జీవిస్తూ ఉన్నాం. ఎలాంటి భేదభావం లేకుండా కూర్చొని ఉన్నారు. దేవుడు మీకు గౌరవం ఇస్తున్నాడు. దేవుడు చెప్పినట్టుగా సంకటమైన అంధకారం తొలగిపోతుంది. మొదట ఆయన నఫ్తాలి మరియు జెబులోను దేశంలోనూ అవమానించాడు, కానీ చివరి రోజుల్లో ఆ దేశానికి ఇతర జనజాతులకు మహిమనిస్తున్నాడు. వాక్యంలో దేవుడు ఇలా చెప్పాడు, యేసుక్రీస్తు వారు సువార్తను ప్రారంభించినప్పుడు జెబులూన్ నఫ్తాలి దేశంలో గలిలియా సముద్రాల తీరాల వద్ద ప్రారంభించాడు. ఎవరెవరికి అవమానం కలిగిందో, ఎవరెవరు నిరారించబడ్డారో వారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇప్పుడు నేను ఈ లోకంలో జన్మించాను, ఇప్పటి నుండి మీ అవమానం నా చేతితో తొలగింపబడుతుంది. ఈ రోజు ఎవరైతే యేసుక్రీస్తును తమ రక్షకుడిగా స్వీకరిస్తున్నారో వారు ఏ ధర్మాన్ని మార్చుకోవడం లేదు. ఇంత గొప్ప బైబిల్లో క్రైస్తవ మతం అనే పదమే లేదు. అయితే మీరు ఎలా అంటున్నారు క్రైస్తవ మతం అని? ఇది మీరు తెలుసుకోకపోవడమే. మీకు సరైన జ్ఞానం లేదు. ఈ యొక్క విషయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, మీరు అవమానం అనుభవించిన వారు, ఇప్పుడు నేను మీకు మహిమనిస్తాను. ఈ రోజు ఎవరైతే యేసుక్రీస్తును స్వీకరిస్తున్నారో దేవుడు మీ గౌరవాన్ని పెంచుతున్నాడు, మీ కుటుంబ గౌరవాన్ని పెంచుతున్నాడు. ఇప్పుడు మీరు చూస్తారు, మీకు గౌరవం ఇవన్నీ, మీ భర్త నీకు గౌరవం ఇస్తాడు, మీ భార్య మీ పిల్లలు ఇప్పుడు మీకు గౌరవాన్ని ఇస్తారు. ఇప్పుడు అదే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. నువ్వు తక్కువగా చేసిన నీ కుటుంబం సభ్యులు ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు. ఎందుకు? యేసుక్రీస్తు వారు మీలోనికి వచ్చినప్పుడు మీ జీవితం మారిపోతుంది. యేసుక్రీస్తు నామములో ఆయన చెప్పాడు, నేను మహిమని ఇవ్వడానికి వచ్చాను, గలిలయలో ఉన్న అన్యజాతులకు నేను మహిమనిస్తాను.
కొందరు అంటారు యేసుక్రీస్తు వారు క్రైస్తవ మతం స్థాపకుడని. బైబిల్ చెప్తుంది ఆయన మహిమని ఇవ్వడానికి వచ్చాడు అని. ఆమె ఆదామును మోసం చేసింది, ఆమె శాపానికి గురైంది, ఆమెను సమాజం తక్కువగా చేసింది. అని యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ ద్వారానే జన్మించారు. ఆ స్త్రీలే మొదటిగా యేసుక్రీస్తును ప్రకటించిన వారు. యేసుక్రీస్తు వారు తన సేవలో చాలా మంది స్త్రీలను ఉపయోగించారు. దేవునితో కలిసి జీవించేవారు, పరిశుద్ధ సేవ కోసం తన సొంత డబ్బుతో సాయం చేసేవారు. ఏ స్త్రీనైతే సాతాను పడేశాడో కానీ అదే స్త్రీని దేవుడు గొప్పగా చేశాడు. అందుకే ఆయన చెప్పాడు, నేను మీ గౌరవాన్ని పెంచడానికి వచ్చాను, మీరు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా స్వీకరించినప్పుడు. అందుకని మీకు చెప్తున్నాను, మీరు మతం అనే కళ్ళద్దాలని పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఉంటే యేసుక్రీస్తు వారి వాక్యంని అర్థం చేసుకోలేరు. మీరు మీ గతాన్ని గట్టిగా పట్టుకొని నేను ఈ మతానికి చెందిన వాడి, నా పేరు ఇది అని అనుకుంటే మీరు యేసుక్రీస్తు వారి వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. మీరు పొందాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. ఎందుకంటే మీరు ఇంకా ఈ లోక పద్ధతులను అనుసరిస్తున్నారని అర్థం. వాక్యం చెప్తుంది, అంధకారంలో నడిచిన వారు గొప్ప వెలుగును చూశారు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఇచ్చేగల దేశ నివాసుల మీద వెలుగు ప్రదర్శించను. ఈరోజు చాలా మంది మరణ స్థాయిలో జీవిస్తున్నారు. ప్రతి ఇంట్లో అనారోగ్యం ఉంది మరియు క్యాన్సర్ వంటి వ్యాధులు వేధిస్తున్నాయి. మరణ రాజ్యంలో జీవించడం అనేది అందరూ మరణిస్తున్నారు అని కాదు. ఒకరి వ్యాపారం చనిపోయింది, ఒకరి కుటుంబం నాశనమైంది, కొందరు లోపల మరియు బయట నుండి మరణిస్తున్నారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరణం మరియు తీవ్రమైన అంధకారంలో ఉన్న వారిపై వెలుగు ప్రకాశించింది. దేవుడు వారికి జీవం ఇచ్చాడు. ప్రభు యేసుక్రీస్తు వారు సువార్తను బోధిస్తున్నప్పుడు వాక్యం చెబుతుంది, నాయన్ అనే ఊరిలో ఆ విధవకు కలిగిన ఒకగానొక కుమారుడు చనిపోయినప్పుడు అతని శవాన్ని బాడె మీద తీసుకొని వెళ్ళుచుండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఆ విధవరాలికి ఒకగానొక కుమారుడు, ఆ విధవరాలైన కుమారుడు చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తూ ఉన్నారు. వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వారు వారిని చూసినప్పుడు ఆయన చూసి అన్నాడు, నేను వచ్చేసాను, నేను మీ జీవితంలో ఉన్నాను. అంటే మీ జీవితంలో మరణం మీ ఎన్నడికి రాలేదు. ఆయన కనికారంతో నిండిపోయి ఆయన వెళ్ళి ఆ మృతదేహాన్ని ముట్టినప్పుడు ఆమె కొడుకు వెంటనే తిరిగి లేచాడు. నేను మీతో చెప్తున్నాను, చాలా మంది మృతుల నుండి లేస్తున్నారు. మరణించిన మీ వ్యాపారం తిరిగి నిలబడుతుంది. మరణించిన మీ కుటుంబంలో లేచి నిలబడబోతున్నాయి. ఆయన తిరిగి లేచిన మహాశక్తి మీ జీవితంలో పని చేయబోతుంది. ఆమె నాకు చర్చ్ గర్జించేలా ఉండాలి. వాక్యం చెప్తుంది, నీవు జనమును విస్తరింపజేశావు మరియు సంతోషం నీ వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. కానీ వాక్యం చెప్తుంది, నీవు వారిని ఎంతో ఆనందంతో నింపావని. ఏ ఆనందం అంటే పంట కోత ఆనందం. ఒక రైతుకు పంట కోత వచ్చినప్పుడు కలిగే సంతోషం. ఎందుకంటే ఆయన అప్పు చేశాడు, ఇప్పుడు అతని అప్పు తీరిపోతుంది అని. ఇంట్లో కొత్తగా బాత్రూమ్ కట్టించవచ్చు, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకొని ఇంకొన్ని గదులు జత చేయవచ్చు, సొంత భూమిని కొనవచ్చు, ఇంకొన్ని భూములు కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే కోతకాలం ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఆనందాన్ని దేవుడు తన ప్రజలకు ఇస్తున్నాడు. ఈ రోజు మీరు చూడండి, లక్షలాది మంది పొద్దున నుంచి రాత్రి నుంచి దేవుని ఆశీర్వాదంలో నాట్యం చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, దేవుడు మీకు కోత పండుగ యొక్క ఆనందాన్ని ఇచ్చాడు. ఇది వరకు తీసుకొని ఉన్నారు, వారు ఆనందంతో మునిగిపోయి ఉన్నారు. దోపిడి సొమ్మును పంచుకునే సమయంలో ప్రజలు ఉల్లాసంగా ఉంటారు. అచ్చం అలాగే లాటరీ తగిలిన వ్యక్తి ఎలా ఆనందంతో నిండిపోతాడో, ఎంత ఉల్లాసంగా ఉంటాడో, లాంటి ఆనందం ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారు. ఈరోజు ఆత్మతో నిండిన ప్రతి ఒక్కరు అలాగే ఆనందిస్తున్నారు. ఇదంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. 2004 నుండి నేను క్రిస్మస్ను జరుపుకుంటున్నాను. 2004 నుండి నేను ఆనందంగానే జరుపుకుంటున్నాను. అప్పటికి నేను స్వస్థత పొందలేదు, అప్పటికి ఆనందంగానే ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఎలాంటి దేవుని దగ్గరికి వచ్చాను అంటే ఆయన నన్ను స్వస్థత పరచగలడు. ఆయన నా రోగాల నుండి విడుదల చేశాడు, నా వ్యసనాల నుంచి విముక్తి కలిగించాడు. ఆ వ్యసనాల నుండి నన్ను ఎవరు విడిపించలేకపోయారు. 12 గంటల వరకు వ్యసనాన్ని సేవించేవాడిని కాదు, ఆపేవాడిని, మళ్ళీ దాని వైపే తిరిగేవాడిని. 2004 నుండి నేను ఆనందించేవాడిని, ఎందుకంటే దేవుడు నన్ను విడుదల చేశాడు. 2005లో 6లో 7లో ఇప్పుడు 2024 వచ్చేసింది. 20 సంవత్సరాలు అయింది. నేను ఇప్పటికీ ఆనందంతో ఉల్లాసంగా ఉన్నాను. ఎందుకంటే ఈ ఆనందాన్ని ఎవరు కాదు, దేవుడు నాకు ఇచ్చాడు.
ఒక మనిషి ఇచ్చిన ఆనందం అయితే అతను కోపంగా ఉన్నప్పుడు అది నాకు కొంచెం కూడా ఉండేది కాదు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు, తిరిగి ఇవ్వను ఆనందాన్ని. నేను పిలిచినప్పుడు నీవు రాలేదు కాబట్టి తిరిగి ఇవ్వను ఆనందాన్ని. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఈ ఆనందాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకు ఈ ఆనందాన్ని ఇవ్వడానికి ఈ భూమిపై వచ్చాడు. నేను మీకు చెప్పగలను, కొంచెం చాలా మంది అబద్ధపు జీవితాలు జీవిస్తున్నారు. కోట్ల సంపద ఉన్నా కూడా సంతోషంగా లేరు, ఆనందంగా లేరు. కానీ ఈరోజు చూడండి, మీరు ఆనందంగా ఉన్నారు, నేను కూడా ఆనందంగా ఉన్నాను. మనం అందరం పొందుతున్న ఈ ఆనందం మనకు కేవలం దేవుడిచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, నీవు జనములను విస్తరింపజేసి వారికి గొప్ప ఆనందాన్ని ఇచ్చావు. 4వ వచనంలో ఇలా రాయబడింది, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కారిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టుకర్రను వాని తోలు వాని కొరలను విరిచి ఉన్నావు. యుద్ధ సందడి చెయ్యి యోధులందరి జోలను రక్తంలో పురలింపబడిన వస్త్రంలోను అగ్నిలో వేయబడి దయింపబడును. 6వ వచనంలో ఇలా ఉంది, ఏలయనగా మనకు ఒక శిశువు అనుగ్రహింపబడెను. కొంచెం లాగి హల్లెలూయా చెప్పండి. మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యంను స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చెయ్యును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. హల్లెలూయా. వాక్యంలో ఇలా రాయబడింది, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో, ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్పును, అనేక జనములకు తీర్పు తీర్చని వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చెయ్యి నేర్చుకున్నట్ట ఇక మానివేయును. ఈరోజు ప్రపంచం 400 కోట్ల మంది క్రైస్తవులతో నిండి ఉంది. మన దేవుడు మనకు నేర్పింది ఏమిటి అంటే ఖడ్గాన్ని ఉపయోగించే అవసరం లేదు అని. మీరు ఖడ్గ విద్యను నేర్చుకోకూడదని దేవుడు చెప్పాడు. ఈరోజు ఎవరైనా మీకు విరోధం చేసిన దేవుని సంఘం ఎప్పుడు ఖడ్గాన్ని ఎత్తదో లేదా వారి మీద పోరాడదు. అందుకే నేడు 400 కోట్ల మంది అయ్యారు. ఈ రోజు నుండి 401 కోటి మంది అవుతారు. భవిష్యత్తులో ప్రజలు యుద్ధం అనే విద్యను నేర్చుకోరు, కానీ వారు ఆత్మతో నిండిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత అద్భుతంగా ఓదార్పునిస్తోంది. ఆయన చెప్పాడు, వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావని, మీపై అంధకారంగా ఉన్న శత్రువు యొక్క కత్తెను విరిచేస్తాను, మరియు దుఃఖ భార్యని విరిచివేస్తున్నాను. తలపై ఉన్న బరువు, మీరు ఎప్పుడైనా బరువును మోసుకొని వెళ్ళే స్త్రీలను చూశారా? మరి తల మీద పెద్ద మోపు ఉంటుంది, దాని భారంతో వారు తలపైకి ఎత్తి చూడలేరు. ఎవరైనా ఏదైనా అడిగితే వారు కేవలం తమ కళ్ళతో మాత్రమే చూస్తారు, తల తిప్పలేరు, పైకి చూడలేరు. దేవుడు అంటున్నాడు, మీ మెడ మీద ఉన్న కాడిని విరిచేస్తాను అని. శత్రువు మీ తలపై ఉంచిన బంధనాన్ని, రోగుల బరువును, పేదరికం యొక్క బరువును, మీ మెడపై ఉన్న ఆ కాడిని విరిచేస్తాను అని, మీలో అంధకారంలో పడవేసి ఆ కాడిని, మిమ్మల్ని బాధించే ఆ సాతాను కాడిని. మీరు ఏదైనా మంచి పని చేయబోతున్నప్పుడు ఇంట్లో వ్యాధులు రావడం ప్రారంభిస్తాయి. మనం ఇల్లు కట్టుకుందామని ప్రారంభించినప్పుడే ఏదైనా ప్రబదం జరుగుతుంది, మన ప్రయత్నాలు విఫలమైతాయి. ఇది శత్రువు యొక్క కర్ర. కానీ దేవుడు చెప్పాడు, మన కోసం ఒక శిశువు పుట్టాడు. ఈ శిశువుని ఎవరు స్వీకరిస్తారో వారు తెలుసుకుంటారు, ఆయన మన కోసం వచ్చాడు. దేవుడు నీ జీవితంలోని ఆ అంధకారపు కర్రను విరిచి వేస్తాడు. మీ తలపై ఉన్న ఆ భారమైన బంధాన్ని, అది మీకు పైకి చూసే అవకాశం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాడు దాన్ని విరిచివేస్తాను అని. ఈరోజు ఒక భారం తొలగిపోతుంది. ఈ రోజు సాతాను కాడి విరిగిపోయింది. యేసయ్య నామములో ఆమేన్. బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు చెప్తున్న ఈ వాక్యం యేసుక్రీస్తు జన్మించడానికి 700 ఏళ్ల ముందు నుంచే ప్రకటింపబడింది. యేసుక్రీస్తు ఇంకా జన్మించక ముందే
700 సంవత్సరాల క్రితం ఈ సంగతులు ప్రవక్త యేషయా ద్వారా రాయబడినవి. ఆయన చెప్పాడు, ఒక కన్యక గర్భవతి అవుతుంది. యేషయా గ్రంథము 11 అధ్యాయం 1 నుంచి 10 ఇలా రాయబడింది. యేష్పై మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ ఆయన మీద నిలుచును. ఇది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. యేషయా గ్రంథము 7 అధ్యాయము 14 ఇలా ఉంది, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. కొంతమంది ప్రశ్నిస్తారు, ఈ ఇమ్మానుయేల్ అనే క్రీస్తు ఓ కన్యక గర్భములో పుట్టడం ఎలా సాధ్యం? ఒక కన్యక ఎలా గర్భవతి అవ్వగలదు? బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు వారి పుట్టుకకు 700 సంవత్సరాల ముందే ఇది ప్రవచింపబడింది. యెహోవా మీకు ఈ యొక్క సూచన ఇస్తాడు. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చే వ్యక్తి ఆయన సంపూర్ణమైన మనుష్యుడు అవుతాడు, కానీ మనుషుని బీజం ద్వారా పుట్టాడు. ఆయన సంపూర్ణమైన మనిషి మాత్రమే కాదు, సంపూర్ణమైన దేవుడిగా కూడా ఉంటాడు. కానీ ఆయన కేవలం స్త్రీ యొక్క బీజం మరియు వంశం నుండి జన్మిస్తాడు. అందుకే దేవుడు ఆదం మరియు అవ్వకు చెప్పాడు, ఇక్కడ అవ్వతో అంటున్నాడు, పాముని మడిమ మీద కొట్టును, ఆమె సంతానం నుండి వచ్చేవారు పాము తలని కొడతారు అని. ఇక్కడ దేవుడు కేవలం స్త్రీ యొక్క సంతానం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్న రక్తం దేవుని వైపు నుండి వచ్చినది, మనుష్యుని బీజం నుండి ఆయన జన్మించలేదు. ఇది 700 సంవత్సరాల క్రితమే రాయబడింది. చూడండి, దేవుడు మీకు ఒక సూచన ఇస్తాడు. ఒక కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది. అందరూ బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది. ఒక కన్యక గర్భవతి అవుతుంది, ఆయన పేరు ఇమ్మానుయేల్ అని పెడుతుంది. ఆయనపై జ్ఞానము వివేకం గల యొక్క ఆత్మ మరియు యెహోవా భయభక్తి యొక్క ఆత్మ నిలుస్తాయి. బైబిల్ ఇంకా చెప్తుంది, యెహోవా భయం యేసుక్రీస్తుకు సువాసనలో ఉంటుంది అని. యేసుక్రీస్తు వారు యెహోవా దేవుని యందు భయభక్తి కలిగి తన ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించును, చంపబడను, సమాధిలో ఉంచబడను, కానీ 3వ రోజున ఆయన మృతుల నుండి తిరిగి లేచును. బైబిల్ చెప్తుంది, ఈ లోకంలోని ప్రతి జాతి, ప్రతి వంశం, ప్రతి మతానికి చెందిన ప్రజలు ఆయనను అనుసరించుచున్నారు. ఒక గొప్ప సమూహం ఆయనను అనుసరిస్తుంది. యేసుక్రీస్తు వారు అందరి కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. కాబట్టి ఇక పైన దుఃఖంలో ఉండవలసిన అవసరం లేదు. ఈ రోజు యేసుక్రీస్తు సన్నిధిలో నుండి మీ జీవితంలో ప్రతి బాధను, ప్రతి శాపాన్ని తొలగిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆ శాపం తుడిచిపెట్టబడును. ఆమేన్. తదిగా ఆశీర్వాదాలన్నీ మనవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, భవిష్యత్తులో వారు మరలా యుద్ధం చేయడం నేర్చుకోరు. రోజు కొన్ని మంది మనతో అంటారు, మీరు క్రిస్మస్ ఎందుకు ఇప్పుడు జరుపుకుంటున్నారు? మీకు తెలీదా సరైన సమయం కాదు అని? మా మతంలో ఇది నడుస్తుంది. ఒక వ్యక్తి ఇంట్లో ఎవరో మరణిస్తే అతను తన పొరుగు వ్యక్తిని చూసి అడిగినట్టుగా ఉంది, మా ఇంట్లో మరణించారు, నీవెందుకు పెళ్లిలో డాన్స్ ఎందుకు చేస్తున్నావు? మా ఇంట్లో ఒకరు మరణించారు, నీవు నా కోసం ఏడవలేవా? అప్పుడు ఆయన ఇలా అంటాడు, నా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, నేను ఎలా ఏడవగలను? అలాగే ఒక పెళ్లి ఊరేగింపు ఒక ఇంటి ముందు నుండి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మరణిస్తే వారు వచ్చి ఇలా అడిగినట్టుగా ఉంది, నువ్వు మాతో పాటు వచ్చి డాన్స్ చేయి. అప్పుడు సమాధానం ఇదే, నేను మీతో పాటు డాన్స్ చేయలేను, ఎందుకంటే మా ఇంట్లో మరణించారు. అయితే ఏది మంచిది? ఏడవలసిన వ్యక్తి ఏడవాలి, ఏడుస్తూ ఉండాలి. నవ్వేవాళ్ళని నవ్వనివ్వండి. ఒక్కొక్కరికి వారి పరిస్థితికి అనుగుణంగా ఉండే సమయం వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ తమ పనులు చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు వారు చెప్పినట్లు భవిష్యత్తులో మనం ఖడ్గా విద్యను నేర్చుకోకూడదు. మేము కూడా ఖడ్గాన్ని ఉపయోగించవచ్చు. నీవు ఎలా చెప్పగలవు మేము దేవుని జన్మదినాన్ని జరుపుకోవద్దని? ఇది 1000 ఏళ్ళుగా ప్రపంచం జరుపుకుంటూ వస్తుంది. ప్రపంచంలో అతి పురాతన మతం యూదా మతం.
మీరు ఎలా ఆపగలరు మమ్మల్ని? అయితే యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు, శిష్యులు తమ ఆయుధాలను కొలిమిలో సాగతీసి వేరే వ్యవసాయ పనులకు మార్చుకుంటారు, ఎందుకంటే వారికి ఇంకా కదికల అవసరం ఉండదు. మీ ఇంట్లో పెళ్లి ఉంటే అదే సమయంలో ఇంట్లో మరణిస్తే నీవు పెళ్లి చేసుకునే వ్యక్తిని ఆపలేవు. మా ఇంట్లో మరణించారు, నీవు ఏడవాలని చెప్పలేరు. బ్రదర్, మీ ఇంట్లో మరణించారు కాబట్టి నీవు ఏడు. మా ఇంట్లో నా కుమార్తె వివాహం జరుగుతుంది కాబట్టి నేను డాన్స్ చేస్తాను. ఆ మరణం నాకు బాధను కలిగిస్తుంది అని ప్రస్తుతం నా ఇంటి పనిలో బిజీగా ఉన్నాను. ఒకవేళ ఆ వ్యక్తి సంస్కారవంతుడు అయితే, అవును నిజమే, నువ్వు నీ పని చేసుకో, నేను నా పని చేసుకుంటాను. కానీ వాడు మూర్ఖుడైతే అలా అనలేడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? భవిష్యత్తులో ప్రజలు యుద్ధం చేసే విధానం నేర్చుకోరు. ఇది మీకోసమే చెప్పిన మాట. అందుకే ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు చింతించకండి, ఎందుకంటే వాళ్ళే ఒక రోజు చర్చిలో వచ్చి కూర్చుంటారు. వారు దేవుని వాక్యాన్ని తెలుసుకుంటారు, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటారు. యేసుక్రీస్తు నాశనం చేయడానికి, హింసించడానికి రాలేదు, ఆయన కలపడానికి, రక్షడానికి మరియు మీకు జీవితం అందించడానికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథము 11:6 వచనాన్ని చదివితే, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కదుమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడును వాటిని తోలును. ఇది మనుషుల దృష్టికి అసాధ్యం, ఎందుకంటే తోడేలు గొర్రె పిల్లతో ఎలా కలిసి ఉండగలదు? కానీ బైబిల్ ఎలా చెప్తుంది? ఇక్కడ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన పౌలుగా మారాడు. ఆయన క్రైస్తవులను ఘోరంగా హింసించే వ్యక్తి, తోడేలు లాగా క్రైస్తవులను కొట్టి కాదేసే వ్యక్తి. యేసుక్రీస్తు చెప్పినట్టుగా అంతిమ దినాలలో తోడేలు గొర్రెపిల్లతో కలిసి కూర్చుంటుంది. దేవుడు సౌలు అనబడే పౌలుపై తన మహిమను వ్యక్తం చేసినప్పుడు ఆయన ఒక క్రూరమైన తోడేలు కానీ మారిపోయి గొర్రె పిల్లల మధ్య కూర్చొని వారికి సువార్తను ప్రకటించారు. అదే విధంగా ఇవాళ మీకు వ్యతిరేకంగా ఉన్న వారి రాబోయే కాలంలో మీతో పాటు చర్చిలో కూర్చొని ఆరాధిస్తూ ఉంటారు, మీతో పాటు దేవిని మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే యేసుక్రీస్తు వారి సువార్త. ఆయన బంధనాలను తెంపేందుకు వచ్చాడు, అంధకారపు కార్యాన్ని విరిచేందుకు వచ్చాడు, మిమ్మల్ని రక్షించేందుకు, మీ తలపై ఉన్న భారాన్ని తొలగించేందుకు వచ్చాడు, మీ మీద ఉన్న కార్యాన్ని విరిచేందుకు వచ్చాడు. ఆయన మీకు మహిమని ఇవ్వడానికి వచ్చాడు, మిమ్మల్ని ఆదరించడానికి వచ్చాడు. యెషయా గ్రంథము 11:4 ఇలా ఉంది, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, మరియు భూనివాసులలో ధీరులైన వారికి యథార్థము విమర్శ చేయను. యేసుక్రీస్తు వారు చెప్పారు, బీదలకు సువార్తను ప్రకటించుడి, గుడ్డివారిని స్వస్థతపరచుడి, వినని వారికి వినేలా శక్తినివ్వండి, చనిపోయిన వారిని లేపండి. ఇదే యేసుక్రీస్తు వారి సువార్త. ఇందుకే ఆయన భూమి మీద జన్మించాడు. నేను నమ్ముతున్నాను, నా ప్రార్థన ఇదే. యేసుక్రీస్తు వారు మీకోసం ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాలను, ఆయన ఇచ్చిన ప్రతి బెనిఫిట్స్ని, అది ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కావచ్చు, మీరు మరియు మీ కుటుంబం దేవుని ఆశీర్వాదాలను పొందాలి. ఇదే నా ప్రార్థన. మీరు పూర్తిగా ఆశీర్వాదాలను అనుభవించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పూర్తిగా అనుభవించాలని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు వారు మన కోసం ఏదైతే చేశారో దాని యొక్క ఉపయోగం పొందుకోవాలి. మీరు ఆశ చెందాల్సిన అవసరం లేదని మీకు తెలిసినప్పుడు నా మీద ఉన్న కార్యాన్ని ఆయన విరగొట్టాడు. మీరు చేయాల్సింది ఒకటే, యేసుక్రీస్తు వారిని విశ్వాసించడం, యేసుక్రీస్తు వారిపై విశ్వాసం ఉంచడం. యేసుక్రీస్తు వారు నా రక్షకుడు అని స్వీకరించాలి మరియు బాప్టిజం తీసుకోవాలి. ఈ క్రిస్మస్ రోజు బాప్టిజం ఇస్తాను, నేను మీకు బాప్టిజం ఇస్తాను యేసుక్రీస్తు నామములో. మీరు అర్థం చేసుకుంటారు ఈ వాక్యాన్ని, బైబిల్లో రాయబడిన వాక్యాన్ని. ఎవరైతే విశ్వాసించి బాప్టిజం తీసుకుంటారో వారు రక్షింపబడతారు. ఇక్కడ రక్షణ అంటే ఏమిటి? ప్రపంచంలో రక్షణ అనే పదాన్ని విన్నప్పుడు వాళ్ళకు అనిపిస్తుంది ఇది ఆధ్యాత్మిక విషయం అని. యేసుక్రీస్తు వారు మీ శరీరాన్ని సృష్టించారు అంటే ఆయన కేవలం ఆత్మకు సంబంధించిన వాటిని చెప్పాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా మేము అన్ని వదిలేసి నేను వెంబడిస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు, ఎవరైనా నా కోసం భూములను, ధనాన్ని, కుటుంబాన్ని, తమ పిల్లలను నా కోసం వదులుకున్నట్లయితే ఈ లోకంలో 100 రెట్లు పొందుకుంటాడు మరియు పరలోకంలో నిత్య జీవాన్ని పొందుతాడు. మీరు ఏదైతే వదులుకున్నారో తిరిగి 100 రెట్లు పొందుకుంటారు మరియు పరలోకమందు నిత్య జీవాన్ని కూడా పొందుకుంటారు. కాబట్టి ఆత్మకు సంబంధమైన వాటినే చెప్పలేదు. దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో
అబ్రహ్మ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఆ ఆశీర్వాదము కేవలము ఆధ్యాత్మికమే కాదు, ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా ఇచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు వారిని స్వీకరించినప్పుడు రక్షణ కేవలం ఆత్మకి మాత్రం కాదు, ఆయన మీ శరీరాన్ని కూడా రక్షిస్తాడు, మీ కుటుంబాన్ని రక్షిస్తాడు, మీ మనసును రక్షిస్తాడు, మీ ఆలోచనలను కూడా రక్షిస్తాడు, దేశాన్ని కూడా రక్షిస్తాడు. మీ యొక్క కుటుంబం, దేశాన్ని, సమాజాన్ని కూడా రక్షిస్తాడు. రక్షణ చాలా విస్తృతమైనది. హల్లెలూయా. మీరు యేసుక్రీస్తు వారిని స్వీకరిస్తే, ఆయనకు మీ జీవితాన్ని సమర్పించినప్పుడు ఆయన మీ జీవితంలో ప్రవేశించి మీ జీవితాన్ని అన్ని దిశలలో ఆశీర్వదిస్తాడు. ఆ ప్రార్థన ఏమిటి అంటే 2025లో ఈ జీవితంలో పెద్ద సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ఈ సాక్ష్యం చాలా గొప్పగా ఉంటుంది. మీ బంధువులు దీన్ని వినడానికి తప్పకుండా రావాల్సిందే. ఆమేన్. గర్జించేలా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పొరుగు వారితో అడగండి, యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఉన్నారా? పెద్ద స్వరంతో మళ్ళీ మళ్ళీ అడగండి. ఒకవేళ ఉండకపోతే నేడు ఆయనను స్వీకరించు మరియు బాప్టిజం తీసుకో. నేను మీతో చెప్తున్నాను, సంతోషం, ఆనందం, మీ జీవితం యొక్క ఆశీర్వాదాలు దేవుని చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. అది దేవుని చేతిలో ఉండేది కాదా? అది దేవుని చేతిలో ఉండేది, కానీ యేసుక్రీస్తు వారు వచ్చి దాన్ని మీ చేతిలో పెట్టాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నీవు విశ్వాసిస్తే రక్షణను పొందుకుంటావని. ఆయన స్త్రీతో చెప్పాడు, ఆమె సోదరుడు చనిపోయినప్పుడు, ఒకవేళ నీవు విశ్వాసిస్తే దేవుని మహిమను చూస్తావు. మార్తా మరియా ఇద్దరు కన్నీరు పెట్టుకుంటూ చెప్తున్నారు, ప్రభువా మాకున్న ఒక సోదరుడు చనిపోయాడు, ఒక సోదరుడు, కానీ దేవుడు చెప్పలేదు, నీ చేతిలోనే ఉంది. ఒకవేళ నీవు విశ్వాసిస్తే దేవుని మహిమ చూడగలవు. ఇవాళ నీ చేతిలోనే ఉంది. ఈరోజు మీరు విశ్వాసించి బాప్టిజం తీసుకుంటే దేవుని మహిమను మీ జీవితంలో చూడబోతున్నారు. దేవుని మహిమను మీ ఇంట్లో, మీ జీవితంలో చూడబోతున్నారు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. మీ చేతిలోనే ఉంది. పొరుగువానితో చెప్పు, మీ చేతిలోనే ఉంది అని. నీ ఆనందం, నీ గొప్ప భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నీవు యేసుక్రీస్తును స్వీకరిస్తే, నీ రక్షకుడిగా అంగీకరిస్తే, బాప్టిజము తీసుకుంటే, ఆయన వెనుక నడిచితే, పాపము చేయకపోతే దేవుడు నీకు అన్నిటినీ ఇస్తాడు. అది నీ చేతిలోనే ఉంది. యేసుక్రీస్తు నామములో ఆమేన్. బిగ్గరగా 7 సార్లు ఆమేన్ చెప్తూ యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలను పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్త ద్వారా అంధకారంలో ఉన్న కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. ఈ వాక్యం ఒకవేళ మీకు అర్థమై ఉంటే, అంధకారంలో ఉన్న కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. యేసుక్రీస్తు మీ జీవితంలో ప్రవేశిస్తే మీ జీవితం విజయవంతం అవుతుంది. బైబిల్లో ఒక వాక్యాన్ని అర్థం చేసుకుంటే అంధకారంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే అప్పుల బాధ పెరుగుతుంది, కుటుంబం సభ్యుల మరణం వల్ల బాధ, వ్యాధులు, క్యాన్సర్ విస్తరిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అంధకారంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి, అవి వెళ్ళిపోతాయి. ఏ దేశాలు అయితే అవమానించబడ్డావో ఆ దేశాలకు దేవుడు మహిమని ఇవ్వబోతున్నాడు. మహిమని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? గౌరవాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంధకారంలో ఉన్న కష్టాల నుండి విముక్తి పొందడానికి సిద్ధంగా ఉన్నారా?